మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం, సహాయము చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 24వ అధ్యాయము ఆదికాండము మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే. ఇస్సాకుకు రిబ్కాను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి ఎలియాజరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఎలియాజరు చేసినట్లు మనం కూడా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకనంటే ఏ మనిషి అయినా సరే తన మానవ ప్రయత్నాలన్నీ చేసిన తరువాత అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తారు, అంటే ప్రభు సహాయం కోసం ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ అన్ని ఊర్లు తిరిగి అన్ని రీతులుగా పరిశీలించిన తరువాత ఎలియాజరు ప్రార్థన చేయటం లేదు, కానీ అసలు పని ప్రారంభించక మునుపే, తనకు అప్పగించబడిన పని మొదలు పెట్టక మునిపే ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనంలో మనం చూడొచ్చు. తను ప్రార్థన చేసేటప్పుడు ఒంటెలు కూడా మోకరించాయి. వాస్తవానికి అబ్రహాము కోరుకున్నది ఏంటంటే, ఎలియాజరు నువ్వు వెళ్ళి నా పితరులు ఉన్న దేశంలో నుంచి నా కుమారుడైన ఇస్సాకుకు ఒక ఆమెను నువ్వు భార్యగా తీసుకురావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు వద్దు, నా పితరుల దేశంలో వాళ్ళే కావాలి అని చెప్పాడు. వాస్తవానికి ఇది చాలా కష్టమైన పని. ఎందుకనంటే ఏ బాధ్యతలైనా మేదేసుకోవచ్చు, కానీ పెళ్లి బాధ్యతలు అస్సలు మేదేసుకోకూడదు. ఎందుకని 10 మందికి నచ్చితే 11వ వాడికి నచ్చదు. ఏ విషయం అయినా సరే, ఆఖరికి భోజనాల దగ్గర కూడా అన్నీ అందరికీ నచ్చుతాయి. ఒకడొచ్చి ఏదో వంక పెడతాడు, అక్కడి నుంచి అట్మాస్ఫియర్ మారిపోయి పరిస్థితి అంతా గందరగోళంగా అయిపోద్ది కదా. వాడు ఎందుకు వంక పెట్టాడో వాడికే తెలియదు. అలాగే పెళ్లి కుమార్తె విషయంలో, పెళ్లి కుమార్తె బంధువుల విషయంలో ఇవన్నీ చాలా టిడియస్ టాస్క్ అన్నమాట. చాలా మనుషులు విసిగి వేసారిపోతారు జీవితంలో. ఇంకెప్పుడు ఇలాంటి బాధ్యతల్లో అస్సలు చేయి పెట్టకూడదు అనుకుంటారు. అటువంటి పని ఇప్పుడు ఎవరికి అప్పగించారంటే ఎలియాజర్కి అప్పగించారు. పోనీ అబ్రహామే స్వయంగా వచ్చి చూస్తున్నాడా? లేదే. ఎలియాజరు చూసిన ఆమెను ఇస్సాకుకు భార్యగా వివాహం చేయాలి, అది సంగతి. కానీ ఇక్కడ ఎలియాజరు చేసిన ఒక గొప్ప పని, మనందరం కూడా నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, పని ప్రారంభించక మునుపే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. గమనించండి, ఎవరైతే ఆ రీతిగా నాకు నీళ్ళు ఇస్తారో, నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తారో. పోనీ అక్కడ వచ్చింది రిబ్కా మాత్రమేనా? కాదుగా, రిబ్కాతో పాటు చాలామంది వచ్చారు అక్కడికి. కానీ ఇతను ఏమనుకున్నాడు, ఎవరైతే నాకు నీళ్లు పోస్తారో, నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తారో వాళ్ళే నా యజమానుడి కుమారుడికి భార్య అని నిర్ణయించుకున్నాడు. అందుకే మనం చూడగలిగితే దేవుడే ఈ విషయాలన్నీ కూడా సఫలపరిచాడు. కారణం మొదటగా ఎలియాజరు చేసిన పని, ప్రార్థన అన్నమాట కదా. మనుషులు కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు అన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగిన తర్వాతే అప్పుడు ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉంటారు కదా. అప్పుడు చెప్తారు, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, పలానా ఊరు వెళ్ళాము, అక్కడ నయం కాలేదు, అప్పుడు దేవుని దగ్గరికి వచ్చాము అంటూ ఉంటారు. కానీ గమనించండి, అది ఏ సమస్య అయినా, ఏ అవసరత అయినా మొదటిగా మనం ఆశ్రయించవలసింది ఎవరినంటే దేవుణ్ణే. హల్లెలూయా. ఒక మంచి క్రమాన్ని ఇక్కడ ఎలియాజరు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏదో ఊరంతా తిరిగి అలసిపోయి ఆఖరికి ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థించట్లా, తన పనిని ప్రారంభించటమే ప్రార్థనతో ప్రారంభించాడు. ఇక ధైర్యం లేకపోతే ఏ అవకాశం లేక ప్రార్థించట్లా, ధైర్యం కోసమే
ప్రార్థన చేస్తున్నాడు, అవకాశం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే మనం చూడగలిగితే ఆ రీతిగా 20వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇదే అధ్యాయములో 24వ అధ్యాయములోని 20వ వచనము. గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అక్కడ ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. గమనించండి, తను 12వ వచనంలో ఏదైతే కోరుకున్నాడో అవన్నీ కూడా నెరవేర్చబడినట్లు దేవుడు ఏర్పాటును చేశాడు. అంటే మొదటగా ప్రార్థించాడు. ఒక గొప్ప క్రమాన్ని ఎలియాజరు మనకు బోధిస్తున్నాడు. అందుకనే మనము ఏ పని ప్రారంభించినప్పటికీ మొదటిగా ప్రార్థించామనుకోండి, ప్రభువే ఆ పనిని సఫలం చేస్తాడు. ఆ సఫలతను బట్టి ప్రభువుని మనం స్తుతిస్తాం. గమనించండి, ప్రార్థన చేయటం అంటే దేవుని మీద ఆధారపడటమే. అది చిన్న అవసరత అయినా పెద్ద అవసరత అయినా. గమనించండి, అది చిన్న అవసరత అయినా పెద్ద అవసరత అయినా. మే నెలలో దాదాపుగా రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూల తిరిగేపాటికి చెయ్యండిపోయింది. ఇంటికి రాగానే నా భార్యతో చెప్పాను, ఇదిగో గోపాలపురం వాళ్ళు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చారు కదా, రైస్ ఉన్నాయి. ఆద్య ఒక డబ్బా ఇచ్చిందా, సురేష్ ఒక డబ్బా ఇచ్చాడా, ఇంకోళ్ళు ఒక డబ్బా ఇచ్చారా, ఇలా 4-5 పచ్చళ్ళు ఉన్నాయి కదా, పచ్చడితో తినడానికి ఫిక్స్ అయిపోరు రేపటి నుంచి అన్నా. ఓకే, ఏమవుద్ది, ఒక నెల తింటాం అంతే కదా మహా అయితే. కానీ ప్రభు ఆశ్చర్యరీతిగా సహాయం చేస్తూ ఉంటాడు. ప్రభు సహాయం చేసిన మీదటే ఈ వారంలో ఒరిస్సా వరకు వెళ్ళి రావటానికి, ఆ ప్రజల అవసరతల గురించి తెలుసుకోవటానికి ప్రభు ఆ రీతిగా మార్గాలన్నీ కూడా సరళము చేశాడు. జనాలు ఏమనుకుంటారంటే, ఈ డబ్బులు లేవంటాడు, నిజమే లేవు, మరి ఇవన్నీ ఎందుకు, ఎలా వెళ్తున్నాడు, ఇవన్నీ ఎలా చేస్తున్నాడు. ప్రభు ఆ సమయానికి ఇస్తున్నాడు. ఆయన ఇచ్చింది దేనికోసం, నా కోసం కాదు, అవి చేయటానికే ఇచ్చాడు. ఆయన నమ్మకంగా చేస్తే మనకి దేవుడు మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. అవి మన సొంతానికే, ఇదంతా సేవకుడి జీతమే అని చెప్పి విలాసవంతంగా జీవించామనుకోండి, తర్వాత తినడానికి ఉండదు. ఇది నమ్మకంగా ఖర్చు పెట్టడం వల్ల ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు కదా, ఎంతమంది అవసరతలు తీర్చబడుతున్నాయి. అందుకే ప్రభువుని అడిగితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చేయుడు అంటానికి లేదు కదా. మత్తయి సువార్తలో ఆయన చెప్పకనే చెప్పాడు, అడిగితే ఇవ్వబడుతుంది, అడిగిన ప్రతి వారికి కూడా ఇవ్వబడుతుంది. మంచిదే, కానీ మొదటగా ఆయన్ని మనం అడగాలి కదా. మొదటిగా ఆయన్ని మనం ఆశ్రయించాలి. అన్ని అవకాశాలు అయిపోయాక, అన్ని ప్రయత్నాలు ముగించేశాక ప్రభువా నువ్వే దిక్కు అంటాం కాదు, నువ్వే దిక్కు అంటాం కాదు. మొదట నుంచి ఆయనను మనం ఆశ్రయించాలి. దానిని బట్టే ఒక కాపుదల, దానిని బట్టే దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఓ ప్రక్కన వర్షాలు, ట్రైన్ దిగిన వెంటనే బొబ్బిల్లో నాకు కనిపించింది ఏంటంటే, ప్రతి ఒక్కడి చేతికి వాచ్ ఉంది. వాచ్ అంటే తెలుసుగా, క్యానులా పెడతారు కదా సెలైన్, అది ప్రతి ఒక్కడి చేతికి ఉంది. నాకు ఇంకా గుండె జారిపోయింది. ఏంటి ఇటువంటి సీజన్లో వచ్చానా, నా పరిస్థితి ఏంటి ఆలోచించుకుంటున్నా. ప్రభువా క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళినాను. సాలూరు బస్సు దిగంగానే మళ్ళీ అందరూ బయట హాస్పిటల్ బయట మెట్ల మీద కూడా పడుకుంటున్నారు, క్యానులా పెట్టుకొని, లోపల బెడ్లు లేక. రోడ్ల నుండి ఇల్లే కనపడుతున్నారు నాకు. ఓ పక్కన భయం, ఏంటి నేను రాకూడని సీజన్లో వచ్చానా, కానీ దేవుడు ఒరిస్సా వరకు తీసుకెళ్ళాడు. ఇవన్నీ దాటుకుంటూ. కానీ గమనించండి, ప్రభు సహాయం లేకుండా మనం ఏది కూడా చేయలేము. అందుకనే మొదటిగా ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఎలియాజరు ఏ పని మీద అయితే వచ్చాడో అదేమైంది, ఇప్పుడు
సఫలపరచబడింది. హల్లెలూయా. మనం కూడా జీవితంలో నిరుత్సాహపడకుండా విజయం సాధించాలి అంటే మొదటిగా దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. మొదటగా దేవుణ్ణి మనము అడగాలి. ఆయన చిత్తాన్ని కనుగొనాలి. ఆయన చిత్త ప్రకారం చేసినప్పుడు మన జీవితంలో మనం విజయాన్ని సాధిస్తాం. గమనించండి. ఆ రీతిగా ఎలియాజరు ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అదేంటంటే ప్రార్థన చేయటం. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. ఎప్పుడైతే మనం ప్రభువుని అడుగుతామో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే బల్లను సమీపించే ముందు ఆయన రొట్టెను, ఆయన ద్రాక్ష రసాన్ని మనం పాలు పంచుకునే ముందు ఏ రీతిగా అయితే ఆది అపోస్తలులు ఒక 4 పునాదులు మనకిచ్చారో, ఏంటి ఆ 4 పునాదులు అంటే మళ్ళీ అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయము 42వ వచనంలో రాయబడి ఉంది. వారు ఎక్కడ? అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరచటంలో, ప్రార్థనలో ఎలాగున్నారు? వాళ్ళు ఎడతెగక ఉన్నారు. గమనించండి. వాళ్ళు ఎడతెగక ఉన్నారు. నాన్ స్టాప్గా ఈ పని చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మన ప్రార్థన, మన మెట్టు, అది మన పునాది అయినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయాన్ని మనము పొందుకుంటాం. ప్రభువు మన అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. ఆ రీతిగా గమనించగలిగితే ఎలియాజరు ప్రార్థించాడు. తన యజమానుడు కోరుకున్నది అలాగే కోరుకున్నట్టుగా చేశాడు. ఇప్పుడు ఎలియాజరు ఏమవుతాడు? నమ్మకస్తుడు అవుతాడు. అబ్రహాం ఏదైతే కోరుకున్నాడో అబ్రహాము కోరుకున్నదంతా ఇక్కడ చేశాడు. ఆ రీతిగా ఇదే అధ్యాయములో రిబ్కాను కూడా తన వెంట తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. గమనించండి. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు మన ప్రతి అవసరతను ప్రార్థనలో తీర్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. ఏ రీతిగా అయితే ఎలియాజరు మొదటిగా ప్రార్థించి మీ మీద ఆధారపడి తన పనిలో సఫలతను చూశాడో, ఆ రీతిగా మేము కూడా మా జీవితాల్లో అనుభవించులాగున కృపనివ్వండి, సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.